సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, పరిశుద్ధ దినం యొక్క శుభములు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు తన కృపలో మనల్ని బలపరుచుకుని ఈ దినమున ప్రభు సన్నిధిలోనికి మనల్ని నడిపించాడు. ప్రభు యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడబోతూ ఉండగా మరి ప్రభు ఏ ఉద్దేశంతో ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడో మనము గ్రహించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు అంత ప్రత్యేకించి చెప్తున్నానంటే బికాస్ ఈ ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ యు వాంట్ టు నో టు హూమ్ యు బిలాంగ్ టు. ఈరోజు ప్రభు మనకు చెప్పాలనుకున్నది అదే. నువ్వు ఎవరి సంబంధివి? సంబంధాలు మాట్లాడుకోవడానికి ఇదేమన్నా పెళ్ళి సంబంధాలా పాస్టర్ గారు, లేదా చుట్టాలా? దాని గురించి కాదు ఇక్కడ. సంబంధి అంటే దాని అర్థం లేఖనంలో ఇక్కడ మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ వాక్య భాగం అంతటిలో కూడా మీరు అనేక పర్యాయాలు ఈ మాటను మనం చూస్తాం. దేవుని సంబంధులు, లోక సంబంధులు మాట్లాడినట్లు మీరు మాట్లాడకూడదు, దేవుని సంబంధులు వలె మీరు ఉండవలసిన వారు అనేటువంటి మాటలు మనం స్పష్టంగా ఈ లేఖన భాగం అంతట్లో కూడా మనం గమనించగలుగుతాం. ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలను ఒకసారి మనం గమనిస్తే 4వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను రాస్తూ మిగిలిన ఆత్మల గురించి పరీక్షించమని రాస్తున్నాడు, కానీ అసలు మన ఆత్మను ముందు పరీక్షించుకున్నాకే కదా పక్కన వాళ్ళని పరీక్షించాలా. ఫస్ట్ వీ నీడ్ టు థింక్ అవర్ సెల్ఫ్. వీ నీడ్ టు ఏమన్నా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. నీవు దేవుని సంబంధివా, లోక సంబంధివా అనేది మొదట నిన్ను నీవు పరీక్షించుకోవాలి మొదట. ఆ తర్వాత మిగిలిన ఆత్మల గురించి మనం పరీక్షించవచ్చు. ఎందుకని? నీవు పరీక్షించాలంటే నీలో దేవుని ఆత్మ ఉండాలి కాబట్టి. అర్థమైందా? నీవు పరీక్షించాలంటే నీలో దేవుని ఆత్మ ఉండాలా. ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు 4వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో చూడండి. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేన్ని బట్టి తెలుసుకుంటామట అంటే ఆ మాటను పై భాగంలో నుండి చదివితే అంటాడు, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము ఏ ఆత్మ ఏదో తెలుసుకోగలుగుతాము అంటాడు. ఇప్పుడు మొదట మనము దేవుని ఆత్మను కలిగిన వారమై ఉంటే ఆ తరువాత మిగిలిన వారు ఏ ఆత్మను కలిగి ఉన్నారో పరీక్షించవచ్చు. మొదట పరీక్ష మనకి, తర్వాత మిగిలిన వారిని పరీక్షించడం. మానవుడి యొక్క తత్వం ఏంటంటే వాని కంటిలో ఉన్నటువంటి ఎదుని కంటిలో ఉన్న వాడిని నలుసును చూస్తాడు, కానీ వీడి కంటిలో ఉన్న దూలాన్ని చూడడం కదా. మనలో ఉన్న తప్పిదాలు చూడడం, కానీ
పొరుగువాడి కంటిలో ఉన్న ఒక చిన్న నలుసును పరీక్షించి శోధించి జూమ్ చేసి, ఇంకా అది అసలు కనపడకపోతే కూడా దాన్ని ఇంకా జూమ్ చేసి, ఏందది? నిన్ను పరీక్షించుకో ముందు. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఏంటో తెలుసా? యు బిలాంగ్ టు గాడ్. నీవు దేవుని సంబంధి, దేవుని సంబంధము కలిగినటువంటి వాడు, లేదా దేవుని సంబంధి అయిన వాడు ఎలా జీవించాలో లేఖనాలు చెప్తూ ఉన్నాయి. యు బిలాంగ్ టు గాడ్, యు డోంట్ బిలాంగ్ టు ద వరల్డ్. లోక సంబంధులు లోకంలో ఉన్నటువంటి వారిలాగా, లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా, లోకంలో ఉన్నటువంటి ఆశలతో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా, లోక దురాశల చొప్పున నడుచుకునే వారిలాగా ఉండడానికి మనము ఉన్నవారము కాదు. We've been called out from the world. ప్రత్యేకించి లోకంలో ఉండి బయటకు పిలువబడినటువంటి వారం మనం, ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి వారం. సో మనము we belong to God. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అధికారి దగ్గర మనకు పని కావాలి. ఏం చెప్తారు అధికారి దగ్గరికి వెళ్ళి? అంటే నేను పలానా వాళ్ళ తాలూకా అండి, నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడినండి, పలానా ఎమ్మెల్యే ఎంపీ పంపించాడండి నన్ను. వై వి యూజ్ దట్? ఎందుకు ఉపయోగించుకుంటాం? పలుకుబడి ఎందుకు ఉపయోగించుకుంటాం? మనకు పని కావడానికి. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని సంబంధంలో, దేవుని సంబంధి అయినటువంటి వాడు దేవుని మాట వినాలి. నథింగ్, ఇంకేం లేదు, ఆడ వ్రాయబడుతుంది మాట. నీవు దేవుని సంబంధివైతే నీవు దేవుని మాట వింటావు. వినవంటే చెవులతో వినవా? చెవులతో అందరూ వింటారు. ఉదయం లేచినప్పుడు నుండి వాక్యాలు మోగుతూ ఉంటాయి ఇళ్లలో, టీవీల్లో. అది కాదు వినడం. దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తున్నది ఏంటంటే నీవు దేవుని సంబంధం. ఇంకొక మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో, అక్కడ యూదులకు యేసు ప్రభు వారికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో యూదులు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. దేవుని సంబంధి అయినటువంటి వాడు దేవుని మాటలు వింటాడు, దేవుని నుండి వచ్చే హెచ్చరికలు వింటాడు, దేవుని నుండి వచ్చే బోధన వింటాడు, దేవుని నుండి వచ్చేటటువంటి ఆజ్ఞలు వింటాడు, దేవుడు మాట్లాడే ప్రతి మాటను యాక్సెప్ట్ చేస్తాడు. అది లోక సంబంధమైన వాడు వినడు. వీరు అంటారు, మేము అబ్రహాము సంతానం, మాకు స్వాతంత్రము నువ్వు ఇచ్చేది, నీ వల్ల మాకు స్వాతంత్రం వచ్చేదండి. మేము ఆల్రెడీ స్వతంత్రులమే. మీరు కొత్తగా నువ్వు వచ్చి మేము ఇంకా దాసులము, బానిసలము, నీ సత్యము మమ్మల్ని స్వతంత్రులు చేయనని నువ్వు ఎలా చెప్తున్నావు? ఇప్పుడు మీరు అందరూ అనొచ్చు, మేము క్రైస్తవులం అండి, దేవుని సంబంధం ఆల్రెడీ బిలాంగ్స్ టు గాడ్. దెన్ వై వీ నీడ్ దిస్ అగైన్ ద స్క్రిప్చర్, God, you are belong to God. Why you are telling again? ఎందుకు మరలా మీరు చెప్తున్నారు? మీరు దేవుని సంబంధులని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని సంబంధులం కాబట్టే కదా ఇక్కడ ఉన్నాం, అంతేనా? ఈ ప్రశ్నగా మనకు వచ్చేది. ఎందుకు పాస్టర్ గారు మేము ఆల్రెడీ దేవుడిని ఎరిగాం, బాప్టిజం తీసుకున్నాం, ప్రభు వల్ల తీసుకుంటున్నాం, అవునా, ప్రభు భోజనం తీసుకుంటున్నాం, సంఘానికి అనేక సంవత్సరాలుగా సభ్యత్వం ఉంది, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతున్నాం, ఇక్కడే మమ్మల్ని పాతి పెడుతున్నారు. మేము క్రైస్తవులం అవబట్టే కదా మీరు చేస్తున్నారు మాకు. మీరే పెళ్ళిళ్ళు చేస్తున్నారు, మీరే బర్త్డేలు చేస్తున్నారు, మీరే చావులు చేస్తున్నారు. మేము దేవుని సంబంధం కాబట్టే కదా. వీళ్ళు అన్నది కూడా అదే, మేము అబ్రహాము సంతానం, నువ్వు మాకు మళ్ళా స్వతంత్రం ఏందయ్యా ఇచ్చేది? We already belong to Abraham.
మేము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నుండి వచ్చినటువంటి సంతతి మాది. దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకమైనటువంటి స్థితిలో మమ్మల్ని ప్రత్యేక జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు వారు వచ్చి చెప్తున్నాడు, మీరు మీరు తండ్రి నుండి నాకు పంపబడినటువంటి వారు కాదు. ఒకవేళ మీరు నన్ను ఎరిగి ఉంటే నా మాటలు కూడా ఎరిగి ఉంటారు. మీరు నా మాటలు అంగీకరిస్తే మీరు సత్యమును స్వతంత్రించుకుంటారు. కానీ యూదులు 31వ వచనంలో చూడండి, అక్కడ 8వ అధ్యాయం 30. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులుగా చేయబడినని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అండి. ప్రభువును వారు అంటారు, ఎలా చెప్తున్నావు? నేను ప్రభు అంటాడు, అందుకే నేను నా తండ్రి వద్ద నుండి చూచిన సంగతులే మీకు బోధిస్తున్నాను, ఆ ప్రకారం మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుతున్నారని వారితో చెప్పి ఆయనతో, మా తండ్రి అబ్రహాము అని. యేసు 39 వచ్చిన, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతులు కదా. దేవుని వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడైనను నన్ను మీరిప్పుడు సంపవెదుగుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదే. మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా, మరి అబ్రహాము అట్లా చేయలేదే. అబ్రహాము నన్ను చంప చూడలేదే. ఇప్పుడు మీరు చంప చూస్తున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు నన్ను, కానీ అబ్రహాం అలా చేయలేదుగా. మరి ఇక్కడ మనకు మిస్ అవుతుంది క్లారిటీ ఏంటంటే, మేము క్రైస్తవులమే కదా, మేము క్రైస్తవులమే, అయితే క్రీస్తును చంపుతున్న వారం కూడా మనమే. క్రీస్తును మరలా సిలువ వేస్తున్న వారము కూడా మనమే. క్రైస్తవులమే. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే, మనము ఇటు ఒక కాలు ప్రభువు దగ్గర, మరొక కాలు లోకంలో పెట్టున్నాం. నువ్వు దేని సంబంధం అనేది తెలుసుకోలేని పరిస్థితి. ఆలయంలోనికి వస్తే నీవు దేవుని సంబంధి, బయటికి వెళ్తే లోక సంబంధి. రంగులు మారుస్తుంది. ఏంటది? ఊసరవిల్లివే మనం, రంగులు మార్చేవారు. కానే కాదు, అలా ఉండడానికి లేదు. దేవుని వాక్యము వినవలసినటువంటి వారు, వినేవారు దేవుని సంబంధులు. దేవుని వాక్యము ఏది బోధిస్తున్నదో దాన్ని తూచా తప్పకుండా పాటించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు క్రైస్తవులు. అట్టివారే దేవుని సంబంధులు. వినేవారు దేవుని సంబంధులు. విని ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసేవారు దేవుని సంబంధులు కానే కాదండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, పిల్లలారా మీరు దేవుని సంబంధులు. యోహాను పత్రికలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 4వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాటలు, యేసుక్రీస్తు శరీరధారై వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి లోకములో ఉన్నది. చిన్నపిల్లల, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు, దేవుని సొత్తు అయినటువంటి వారు, దేవుని ప్రజగా ఉన్నటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. కనుక మీరు ఎలా ఉండాలా? లోకములో ఉన్నట్లు మీరు ఉండడానికి లేదు. లోకంలో ఉన్నది ఎవడు? అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, లోకంలో ఉన్నవాని కంటే కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు వారిని జయించినారు. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎక్కడ జ్ఞాపకం చేస్తాడంటే, గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలోనే ప్రభువులో కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపిన అన్న అక్కడే ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే, ఆయన ఆత్మ మీలోనికి పంపి ఉన్నాడు అంటాడు.
దేర్ ఇట్ సెల్ఫ్. ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడే ఆయన ద్వారా ఆత్మ, ఆయన వెళ్ళిపోతూ ఆత్మను మనకు అనుగ్రహించిపోయాడు ఆయన. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, లోపల ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నడిపించాల్సినటువంటి ఆయన్ను మనం పక్కన పెట్టేస్తున్నాం. మన ప్రవర్తన, మన మాటలు, మన మన ఉద్దేశాలు, అందుకే లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్లు మాట్లాడుతారు అంటాడు. మన మాటలు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? లోక సంబంధమైనవిగా ఉన్నాయా? లోక సంబంధమైన రీతిలో ఒకవేళ ఆలోచన చేస్తున్నావంటే నువ్వు లోక సంబంధివే, దేవుని సంబంధివి కావు ఎప్పటికీ కూడా. చాలా ఉన్నాయి లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి క్రమాలు, లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు, దురాశలు. ఒకవేళ మనం ఇందాక చదువుకున్న లేఖనంలోకి వెళ్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ 44వ వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడుతుంది, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటాడు. ఎవరైతే ఏడొచ్చి మేము అబ్రహాము సంతానం అని చెప్పుకున్నారో వాడితో అంటున్నాడు, మీరు అపవాది సంబంధులు. ఎవరట అపవాది? లోకంలో ఉన్నటువంటి వాడట మీ తండ్రి దురాశల నెరవేర్చగోరుచున్నారు మీరు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే సో మాట్లాడేవాడు ఎలా మాట్లాడుతున్నాడు? లోకంలో ఉన్నటువంటి వాడు తన స్వభావమును ఆధారము చేసుకొనే మాట్లాడుతున్నాడు, కానీ ఆత్మీయమైనటువంటి స్థితిలో వాడు మాటలు లేవు. లోక సంబంధమైన రీతిలో ఒకరిని దూషిస్తున్నావు, లోక సంబంధమైన రీతిలో ఒకరిని హేళన చేస్తున్నావు, లోక సంబంధమైన రీతిలో ఒకరిని గురించి తక్కువగా ఎంచి మాట్లాడుతున్నావు. లోకంలో ఉన్నవారిలాగే ఉన్నావు. There is no difference between you and the worldly people. There must be a difference. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండాలి. లోకంలో ఉన్నవానికి నీకు ఒకటే రీతిలో ఉండడానికి లేదు. నువ్వు ప్రత్యేకపరచబడినవాడు, నువ్వు ప్రభు చేత పిలువబడినవాడు, దేవుని సంబంధి. నువ్వు ఖచ్చితంగా మీ గుడ్డల మీద మీరు చేయి పెట్టుకొని చెప్పాలా, నేను దేవుని సంబంధి. ఎప్పుడు చెప్పగలరు? ఇప్పుడు చెప్పగలరా? ఇప్పుడు చెప్పారంటే మళ్ళీ మాట దాటకూడదు. నేను దేవుని సంబంధి, ఐ బిలాంగ్ టు గాడ్, నేను దేవుని వాడను. ధైర్యం చేయలేగరా? చేయండి చూద్దాం, చెప్పండి. ఐ బిలాంగ్ టు గాడ్ చెప్పండి. ఏం కదలట్లేదు చూసారా? ఐ బిలాంగ్ టు గాడ్, నేను దేవుని వాడను, దేవుని సంబంధి. నేను దేవుని సంబంధిని, దేవుని పోలి నడుచుకుంటాను, దేవునికి అనుగుణంగా నడుచుకుంటాను, దేవుని మాటలను ఈ లోకంలో పాటిస్తాను, అనుసరిస్తాను, అవే మాట్లాడతాను. లోకంలో ఉన్నవి నా నోట నేను రానివ్వను, లోకంలో ఉన్న మాటలు నా నోట రానివ్వను. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే 23వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక చదువుమా 3:23. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మీరెవరు వారు? క్రీస్తు వారు. 3వ అధ్యాయము, అదే 3వ అధ్యాయంలో మొదటి వచనాల్లోనికి వస్తే 3వ వచనంలో నుండి చూద్దాం. 3వ వచనంలో నుండి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు
విశ్వసించి నేను నాటితిని, అపోల్లో నీరు పోస్తున్న, వృద్ధి కలుగు చేస్తున్న వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటు వానలోనైనా నీళ్లు పోయి వానలోనైనా ఏమీ లేదు. ఈ మాటలను చెప్తున్నటువంటి సందర్భంలో పై వచనంలో 3వ వచనంలో మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో మనం చూస్తే, మీలో అసూయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా. ప్రశ్న వేస్తున్నాడు. మీలో కలహము అసూయ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? మీరు లోకంలో ఉన్న మనుషుల్లాగా ఉన్నటువంటి వారే కదా, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తున్న వారే కదా. మీకును వారికి పెద్ద వ్యత్యాసం ఏమి లేదు కదా. ఇక్కడ లోకంలో ఉన్నవారు కూడా అంటారు, మేము ఫలానా వారి తాలూకా, నేను ఫలానా వారి తాలూకా. మీరు బాధపడినా ఒకటి చెప్పనా? మనకి జనరల్ బాడీ జరిగేటప్పుడు ఉంటుంది, మా వాళ్ళు మీ వాళ్ళు. మీరు బాధపడినా చెప్పాల్సిందే. ఎవరి వారం? మనం దేవుని వారం అండి. we belong to God. why we are choosing the people that we belong to that person. శరీరము ఒక్కటే, క్రీస్తు శరీరము ఒక్కటే, సంఘము ఒక్కటే. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కటై ఉండవలసిన వారు. ఇక్కడ డిఫరెన్సియేషన్స్. బాధేస్తుంది ఆ మాట అంటుంటేనే. ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మీరు దేవుని చేత పిలువబడిన వారు అండి, మీరు దేవుని సొత్తైన వారు, దేవుని మాట వినాలి. దేవుడు అంటున్నాడు మీరందరూ ఒకటి అంటున్నాడు. ఏకమై ఉండడానికి, ఏక శరీరముగా ఉండడానికి పిలువబడిన వారని మీకు చాలా స్పష్టంగా ప్రభు చెప్తుంటే, స్టిల్ ఇంకా మనం ఎక్కడో వెనకాల ఉండిపోతే ఎలా? ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాటలు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. కొరింథీ పత్రికలో అపోల్లో ఎవడు, పౌలు ఎవరు వీళ్ళు? వృద్ధి కలుగు చేసిన దేవుడు. వాళ్ళు కేవలం పరిచారకులు. లోకంలో ఉన్న రీతిలో, మనుషుల రీతిలో, ప్రకృతి సంబంధమైన రీతిలో ఆలోచన చేయవాకండి. ఒకవేళ ఆలోచన చేస్తున్నారంటే మీరును లోక సంబంధులే, దేవుని సంబంధులు కాదు. ప్రకృతి సంబంధమైన రీతిలో ఆలోచన చేస్తున్నావంటే నీవు ప్రకృతి సంబంధమైన వాడవు, లోక సంబంధమైన వాడు, దేవుని సంబంధమైన వాడవు కాదు నువ్వు. వెరీ క్లియర్లీ ఇట్ వాజ్ రిటన్ దేర్. ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? మీరే ప్రశ్నించుకోండి అంటున్నాడు పౌలు ఇక్కడ. మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ప్రశ్న, జవాబు చెప్పాలి మీరే. జవాబు మీ దగ్గరే ఉంది. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, మనము దేవుని సంబంధులము కానీ మనుషుల సంబంధులము, మనుషులను పట్టి చూసేవారం కాదు. టు హూ ఎవర్ బిలాంగ్స్ టు గాడ్ హియర్స్ వాట్ గాడ్ సేస్. దేవుని సంబంధం అయిన వాడు, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు. ద రీజన్ యు డు నాట్ హియర్ ఈజ్ దట్ యు డు నాట్ బిలాంగ్ టు గాడ్. నువ్వు వినట్లేదంటే అర్థం నువ్వు దేవుని సంబంధివి కావు. ప్రభు ఏక శరీరమై ఉండమన్నాడు. శరీరము, సంఘము అనేది క్రీస్తు శరీరం అని చెప్పాడు. ఈ శరీరంలో మనం అందరము అవయవాలం అని చెప్పాడు. ఈ అవయవాలన్నీ శరీరంలో ఉండాలి అన్నాడు. ఒకదానికొకటి సహకరించాలి, ఒకదానికొకటి సపోర్ట్ చేయాలన్నాడు. ఈ మాట నేను వినను అంటే దాని అర్థం నువ్వు ఆ శరీరానికి సంబంధించిన వాడవు కాదు. నువ్వు సహకరిస్తే నువ్వు ఆ శరీరములో ఉన్నటువంటి వాడు. సో యు బిలాంగ్ టు వన్ బాడీ, యు బిలాంగ్ టు గాడ్, యు బిలాంగ్ టు ద చర్చ్, యు బిలాంగ్ టు యువర్ కమ్యూనిటీ. ప్రియమైన వారలారా, లేఖనము స్పష్టమైనటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. యోహాను 2వ పత్రిక, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును ఏమట
దేవునిని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రి కుమారుని అంగీకరించువాడు. బోధ యందు, దేవుని మాటల యందు నిలిచి ఉండేవాడు ఎవరట? క్రీస్తును, తండ్రిని అంగీకరించువాడు. గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ జాన్, మరలా మనం చదువుకున్న లేఖన భాగం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటి? ఏ క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధం. సో హూ ఎవర్ యాక్సెప్ట్ దట్ గాడ్ కేమ్ యాజ్ అ ఫ్లెష్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడని ఎవరు నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వారు దేవుని సంబంధం అన్నాడు. ఎవరైతే క్రీస్తు బోధను అంగీకరిస్తున్నారో అట్టివారు క్రీస్తును, తండ్రిని అంగీకరిస్తున్నవారు అంటాడు. నీవు దేవుని మాటలు అంగీకరించకపోతే నీవు దేవుని సంబంధం ఎప్పటికీ కాలేవు. దేవుని మాటలు అంగీకరించాలి, దేవుని పోలి మనం నడుచుకోవాలి, దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచాలి. దేవుని అట్టివారికే, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికే కుమారులగుటకు అధికారము ఆయన అనుగ్రహించి ఉన్నాడని యోహాను పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూడొచ్చు కదా. ఆయన ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆయన నామమందు అట్టి వారికే పిల్లలగుటకు అధికారం దేవుడిచ్చాడు. మరి మనం దేవుని మాటలు వినాలి అంటే ఆయన యందు విశ్వాసం నిలిపినప్పుడు, ఆయన మాటలు గైకొనినప్పుడే మనకు అది సాధ్యమవుతుందని ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తే, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. రైట్, అబద్ధికుడు ఎవరు? అబద్ధికుడు ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనము ఆ వాక్య భాగంలో మనం చదువు 31వ వచనంలో చదువుకుని ఏమని చదివాం? అబద్ధికుడు అపవాది. వాక్యము విననివాడు, ఎరిగి ఉండి దాన్ని ఆచరించనివాడు, గైకొననివాడు, విని గైకొననివాడు ఎవడు? అబద్ధికుడు. అబద్ధికుడు ఎవడి సంబంధి? అపవాది సంబంధి. సో వాక్యం వినడం కాదు, విని దాన్ని గైకొనడం. నాట్ ఓన్లీ లిజనింగ్ ద వర్డ్ అండ్ టు యాక్సెప్ట్ ద వర్డ్. దేవుని వాక్యము వినడం కాదు, అంగీకరించాలి. నీవు అంగీకరించాలి. నీ జీవితంలోనికి, నీ యొక్క వ్యక్తిగత స్వభావములోనికి నువ్వు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం ఏంటంటే అదేనండి, వాక్యాన్ని గైకొనడం, వాక్యాన్ని మన జీవితంలో అవలంబించడం. అప్పుడే నీవు దేవుని ఎరిగిన వాడవవుతావని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ అంటాడు, ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము, తర్వాత ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనుడో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. వాక్యం విని గైకొనినటువంటి వానిలో ఏముంటుందట? ఆయన ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుందట. ట్రూలీ ఫుల్ఫిల్డ్ in your life. God's love will be fulfilled in your life. నిజముగా దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది మన జీవితంలో. ఇట్ మేక్స్ యూ కంప్లీట్. మనం పరిపూర్ణలో కాదు, ఇప్పటికీ పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? విని గైకొని ఆయనను పోలి నడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మనము పరిపూర్ణులం. దెన్ వీఆర్ కంప్లీట్. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తుందంటే దేవుని సంబంధి అయిన వాడు దేవుని సంబంధిలా ఉండాలి. వీ హ్యావ్ టు లివ్ లైక్ క్రైస్ట్. ఇక్కడ అదే కదా అన్నాడు, అదేనా వ్రాస్తున్నాడా? ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అలా నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అలా నడుచుకున్నప్పుడే అట్టివారే దేవుని సంబంధులుగా
పిలువబడతారని లేఖన భాగంలో సెలవిస్తున్నాడు. దేవుని సంబంధమైనటువంటి వారిగా ఉండవలసినటువంటి వారమని ప్రభు చాలా స్పష్టంగా లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 45-46 వచనాల్లో కూడా మనం చూడగలిగితే, మనం ఎప్పుడు చదువుకుంటాం ఇది ప్రభు భోజన సహవాసన సమయంలో ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూనే ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 45-46 వచనాల్లో అక్కడ వ్రాయబడుతుంది, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును, వింటున్నారా, విని నేర్చుకొనిన ప్రతి ఒక్కడు నా ఎద్దకు వస్తాడు. దేవుని వాక్యము విని నేర్చుకోవాలి. యు నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్. వాట్ వి లెర్న్ ఫ్రమ్ పాస్ట్, దీస్ ఆల్ ది ఈజియర్స్. ఈ గతించిన ఇన్ని సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నామని చెప్పండి. యు జస్ట్ గో అండ్ రైట్ ఇన్ ఏ పేజ్. ఒక వైట్ పేపర్ తీసుకొని, నేను 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు నేను క్రైస్తవుడిని. ఈ 60 సంవత్సరాల్లో నేను ఏమి నేర్చుకున్నాను? ట్రై ఇట్. ప్రయత్నం చేయండి. ఏమి నేర్చుకున్నారు మీరు? ఏమి నేర్చుకున్నారు? నేను అడుగుతా గట్టిగా, ఒక 10 రాస్తారు మహా అయితే. ఒక 10 తప్పితే రాయలేరు. కానీ ట్రై చేసుకోండి ఇంటికి వెళ్ళి. అవి కూడా ఏంటంటే మనం విన్న వాక్యాలు గుర్తొచ్చి అవి రాస్తాం అంతే. నేర్చుకున్నది రాయమంటున్నా, విన్నది రాయమనట్లా. ఇక్కడ ఏమంటున్నాడు? విని నేర్చుకున్నవి అంటాడు. విని నేర్చుకున్నవి. ఇప్పుడు ఒక ఇంజనీర్ స్టూడెంట్ క్లాసు వింటాడు. విన్నంత మాత్రాన వాడికి వచ్చినట్టు కాదు. వాడు ఏం చేయాలా? ఒక మెకానికల్ అనుకుందాం, మెకానికల్ ఇంజనీర్, లేదా ఒక డాక్టరు 4 సంవత్సరాలు డాక్టర్ కోర్స్ చదివిన తర్వాత 5వ సంవత్సరం ఏం చేస్తారు? 5వ సంవత్సరం అంతా ప్రాక్టికల్ వరకే. ఆడికి హాస్పిటల్లో పడేస్తారు. ఆడ అన్ని ట్రీట్మెంట్ చేయాల్సిందే, నేర్చుకోవాలి. అదే, దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్. దిస్ ఇస్ జస్ట్ లిజనింగ్. 4 సంవత్సరాలు వాడు వింటాడు, 5వ సంవత్సరం నేర్చుకుంటాడు. మనము విని నేర్చుకున్నది ఏంటి? ఇన్ని సంవత్సరాలు విన్నాం, బట్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ దట్, దాంట్లో నుండి ఏం నేర్చుకున్నాం మనం? అవి రాయండి, రాసి చూడండి. మీకు ఎక్కువ వస్తే నాకు మళ్ళీ చెప్పండి, రాకపోతే వద్దులేండి. వాస్తవంగా మనము అక్కడ ఆగిపోయాం, వినే దగ్గర ఆగిపోయాం. విని ఊరకుండిపోతున్నాం, విని నేర్చుకోవట్లేదు. విని నేర్చుకోవాలి. We need to learn many things. We need to learn. నేర్చుకోవాలి. ప్రభువు దగ్గర, తండ్రి దగ్గర అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ఎలా ఈ లోకంలో ప్రభువును ప్రతిబింబింప చేయాలో నేర్చుకోవాలి. ఎలా లోకానికి క్రీస్తును చాటించాలో నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా నేను వింటున్నా అంటే నో యూజ్ ఆఫ్ ఇట్. విని నేర్చుకున్న వారే క్రీస్తు యొద్దకు పంపబడతారని లేఖనము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు ఆ మాటలను మనకు బయలుపరుస్తున్నాడు. యోహాను సువార్తలోనే ఇంకొక మాట మనకు బాగా తెలిసినటువంటి మాటే. యోహాను సువార్త 10వ అధ్యాయము ప్రభు అన్నటువంటి మాట 26-28 వచనాల్లో, 26-28 వచనాల్లో మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడుతుంది, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును. ఇఫ్ యు బిలాంగ్ టు గాడ్, దెన్ యు ఆటోమేటిక్లీ లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని సంబంధివైతే నీవు దేవుని మాట వింటావు అంతే. వినట్లేదు అంటే నువ్వు దేవుని సంబంధివి కావంతే. లేదు నేను దేవుని సంబంధనే అని నువ్వు మళ్ళా దేవుని సంబంధము కలిగినటువంటి వ్యక్తులతోనే కలిసి తిరిగినంత మాత్రాన్ని నువ్వు దేవుని సంబంధివి కావు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఏమన్నాడు? అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు వినరు.
మీరు నమ్మరు, వినరు. గొర్రెల్లో చేరడం అంటే అర్థం ఏంటి? వాళ్ళతో కలిసి ఉండడమా? వాళ్ళతో కలిసి తిరగడమా? వాళ్ళతో కలిసి మాట్లాడడమా? కాదు, వారిని పోలి వీరు నడుచుకోవడం. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుడే. ఎంత ఏమనలా ఆ మాట చెప్పేటటువంటి ధైర్యం ఉండాలి పౌలుకి. ఆ మాట చెప్పగలిగాడంటే అర్థం ఏంటో తెలుసా? హి కంప్లీటెడ్ హిస్ జర్నీ విత్ గాడ్. దేవునితో పరిపూర్ణమైన స్థితిలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు కనుకనే పౌలు ఆ మాట మాట్లాడగలిగాడు. ఇక్కడ లేఖనంలో కూడా మనం చూడగలుగుతున్నటువంటి మాట అదే. ఇదిగో మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలైతే నా స్వరం వింటాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మీరు నా గొర్రెలు కాదు, అందుకే వినరు. నీవు దేవుని సంబంధివైతే నీవు దేవుని మాట వింటావు. ఒకటే స్టేట్మెంట్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సంబంధివా అయితే నీవు దేవుని మాట విను, అంతే. నీవు దేవుని మాట విను, దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుని ఉపదేశాలు అంగీకరించు, విని నేర్చుకొని ఆ ద్వారా ప్రభు యొక్క మహిమార్థమైన నీ జీవితాన్ని నడుచుకో. నీ కొరకు కాదు. డోంట్ లివ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. యూ హ్యావ్ టు. ఇక్కడ లేఖనము ప్రభు బోధిస్తున్నటువంటి మాటలు అవే మనకు సూచిస్తూ ఉన్నాయి. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము, నేను ముగించేస్తున్నాను ఒక 2 వచనాలు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. ఏమండి, ఎవరు దేవుని సంబంధులు? ఎవరు దేవుని సంబంధులు? ఎవరు దేవుని మాట వినునో వారు దేవుని సంబంధులు. తర్వాత ఏమన్నాడు? ఎవరు నీతిని జరిగించని ప్రతివాడును, అలాగే తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులు ప్రతి సహోదరుని ప్రేమిస్తాడు. నీ సహోదరులను ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించట్లేదంటే నీవు దేవుని సంబంధివి కావు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎందుకు పరీక్షించుకోవాలన్నాను? ఎందుకు పరీక్షించుకోవాలనంటే ఇందుకే. మనము దేవుని సంబంధులం అయితే మనము మన సహోదరులను ప్రేమిస్తాం. మనము దేవుని సంబంధులం అయితే మనలో కలహము, ద్వేషము, అసూయ ఉండవు. మనము దేవుని సంబంధులం అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తాం. మనము దేవుని సంబంధులం అయితే దేవుడు మనకు బయలుపరిచిన ప్రతి ఆజ్ఞను మనము పాటిస్తాం. మనము దేవుని సంబంధులం అయితే ఇదిగో ఇక్కడ అన్నాడు, నీతిని జరిగిస్తూ మన సహోదరులను ప్రేమిస్తాం. If we belong to God, if we say that we belong to God, then you need to follow these words. ఈ మాటలు నువ్వు తూచా తప్పకుండా పాటించాల్సిందే. నువ్వు దేవుని సంబంధివా అయితే నీ సహోదరుని ప్రేమించు, నీతిని జరిగించు, అన్యాయము నీలో ఉండకుండా చూసుకో, నీతియుక్తమైన జీవితాన్ని నీవు అనుసరించు. మనోడు చేస్తేనేమో తప్పు చేసినా రైటే, పక్కోడు చేస్తే అది కరెక్ట్ చేసినా తప్పే. ఎందుకు? చేసింది పక్కోడు కదా, పరగడు కదా, వాడు నీకు నచ్చడు కదా, నీకు నచ్చదు. అది నీతి కాదు. నీతి అంటే నీ పక్కోడు చేసినా పొరుగోడు చేసినా రైటే, రాంగే. అది నీతిగా ఉండడం. ఇక్కడ లేఖనంలో మీరు చూస్తే ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు అవే. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తెలుసుకోవచ్చు. We can easily identify who belongs to God and who belongs to world. ఎవరు దేవుని సంబంధి, ఎవరు లోక సంబంధి చెప్పేయచ్చు. నీలో ప్రేమ లేనప్పుడు
నువ్వు దేవుని సంబంధి కావు, నువ్వు లోక సంబంధివే. లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఆలోచన చేస్తుంటే నువ్వు దేవుని సంబంధివి కాలేవు. ఇంకొక మాటను చూద్దాం. యోహాను పత్రిక 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక 11వ వచనం. 3వ పత్రిక, చెడు కార్యమును గాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు ఏమంట, కీడు చేసేవాడు అసలు దేవుణ్ణి చూసిన వాడే కాదంట. దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఇతరులకు కీడు తలపెట్టడు, మేలే చేస్తాడు. కీడు తలపెడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం వాడు అసలు దేవుణ్ణి చూచిన వాడే కాదు. హి డజంట్ ఈవెన్ నో హూ గాడ్ ఈస్. అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు వాడికి. దేవుడెవరో కూడా తెలియని స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు క్రైస్తవులు అయిపోయారు. బోధిస్తున్న వారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రకరకాల పేర్లు పెట్టుకొని నడుస్తున్నారు. కీడు చేయరు, మేలే చేస్తారు. ప్రియమైన వారలారా, దేవుని సంబంధులైన వారు ఇలాగే ఉంటారు. కోడ్ ఎవ్రీ రెఫరెన్స్ మీరు రాసుకుంటే అన్నిటిని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. ఇది ఒక క్యారెక్టరైజేషన్ చూపిస్తుంది మీకు. నేను ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి. సో దేవుని సంబంధి అయిన వాడు ఎలా ఉండాలి? దేవుని మాట వినాలి. దేవుని సంబంధి అయిన వాడు ఎలా ఉండాలి? దేవుని వాక్యం గైకొనాలి. దేవుని సంబంధి అయిన వాడు ఎలా ఉండాలి? మేలు చేయాలి. దేవుని సంబంధి అయిన వాడు ఎలా ఉండాలి? అసూయ, కలహము, ద్వేషము ఉండకూడదు. దేవుని సంబంధి అయిన వాడు ఎలా ఉండాలి? లోక సంబంధులు మాట్లాడినట్లు మాట్లాడకూడదు. దేవుని సంబంధి ఎలా ఉండాలి? లోకంలో ఉన్న దురాశల చొప్పున నడుచుకోకూడదు. దేవుని సంబంధి ఎలా ఉండాలి? లోకంలో ఉన్న మనుషుల రీతిగా ఉండకూడదు. దేవుని సంబంధి ఎలా ఉండాలి? లోకపు వ్యక్తులు నడుచుకున్నట్లుగా నడుచుకోకూడదు. దేవుని సంబంధి ఎలా ఉండాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. వాడు దేవుని సంబంధి. ఒక్క మాట నేను చదివి వాక్యాన్ని ముగించేస్తా. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. పౌలు అంటాడు, మనలో ఎవడును తన కోసమే 7-8 వచనాలు చదువు. 7 కూడా చదువు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు బతికున్నన్ని రోజులేమో నీకు ప్రభువుకు సంబంధమే ఉండదు. ఏమండి, బతికినన్ని రోజులు వాడికి దేవునికి సంబంధం ఉండదు. కానీ చనిపోయిన తర్వాత వాని సమాధి మీద ఏమో, లేకపోతే ఆదరణ కూడికప్పుడేమో ఏమని రాస్తామాడా? ఏమని రాస్తాం? ఇక వాని గురించి గొప్ప మాటలు చెప్పుకుంటాం. అంటే నేను చెప్పొద్దని కాదు, కానీ గతించిన వారి సంగతి వదిలేయండి, బ్రతికి ఉన్న మన సంగతి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ లోకంలో బ్రతికిన రోజులు నువ్వు దేవుని సంబంధిగా బ్రతకకుండా చనిపోయాక మాత్రం ఎవరు ప్రభునందు నుండి మృతి పొందిరో వారు ధన్యులు, ప్రభునందు ఉండి బ్రతికిన వారు ధన్యులు. వారు ప్రభునందు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆఖరిలో మాత్రం వాక్యం మేము కూడా అయ్యే చెప్తాం. ఏం చేస్తాం? ఆడ వాక్యం చెప్పన్నప్పుడు ఆదరణ మాటలకు వచ్చినప్పుడు అవి కూడా మేమే చెప్పేది. ఆ మాటలు కూడా అదే చెప్తాం మళ్ళీ మేము కూడా. ఎందుకు? మనం అక్కడే ఆగిపోయాం కనుక. ప్రియమైన వారలారా, పౌలు అంటున్నాడు, బ్రతికినా చనిపోయినా క్రీస్తు కోసమే. నేను బ్రతుకుతున్నా క్రీస్తు కోసమే, చనిపోతున్నా క్రీస్తు కోసమే. నేను బ్రతికినను చనిపోయినను, కాబట్టి బ్రతికినను చనిపోయినను మనం ఎవరి వారమో? ప్రభు వారం. సో
అంటిల్ వి డై, మనం ఏం చెప్పాలా? అంటిల్ వి డై ఐ బిలాంగ్ టు గాడ్. నేను దేవుని సొత్తు అయిన వాడను, దేవుని సొంతం అయిన వాడను. నేను దేవునికే సొంతం, నాకు కాదు. నేను దేవునికే సొంతం, లోకానికి కాదు. నేను దేవునికే సొంతం, లోక దురాశలకు కాదు. నేను దేవునికే సొంతం, బ్రతికినా చనిపోయినా. సో వీ నీడ్ టు సే దట్ నేను దేవుని సొంతం, నేను దేవుని సొత్తు. ఐ బిలాంగ్ టు గాడ్. ఐ వాంట్ టు లివ్ లైక్ గాడ్. క్రీస్తు వలె జీవించాలి. అప్పుడే నీవు దేవుని సంబంధి. క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు, క్రీస్తు వాక్యానుసారముగా నడుచుకున్నప్పుడు, వాక్యాన్ని నీ జీవితంలో అనుకరిస్తున్నప్పుడు, అప్పుడు నీవు ఆయన సంబంధం, ఆయనతో సంబంధం నీకు అప్పుడే. లేకపోతే లేదండి. లేకపోతే మీరు బాప్టిజం తీసుకున్నా, ప్రభు భోజనంలో చేయి వేస్తున్నా, ఇవన్నీ తీసుకొని బయట లోకంలో నీవు తిరిగితే, పరీక్షించి పరిశోధించి ప్రభు తీసుకోమన్నది అందుకే. నేను ప్రభుతో ఉన్నానా లేదా అనే ప్రశ్నను వేసుకొని ప్రభు భోజనంలో చేయి వేయాలి. అందుకే ఆ మాటను రాయబడుతుంది అక్కడ కొరింథీ పత్రికలో. సో మనము ప్రభువు వారమా? నేను ప్రభువు వాడనైతే, ప్రభువు సొత్తునైతే, నేను ప్రభువుకు సంబంధించిన వాడినైతే నేను ఎలా జీవిస్తున్నా? హౌ ఐ యామ్ లివింగ్ మై లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నేను ఎలా బ్రతుకుతున్నా? ఈ లోకంలో నా మాటలు ఎలా ఉన్నాయి? ఈ లోకంలో నా స్వభావం ఎలా ఉంది? ఈ లోకంలో నా వ్యక్తుల మధ్య నాకు ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది? నేను ఇతరులను ద్వేషిస్తున్నానా? ఇతరులను తృణీకరిస్తున్నానా? ఇతరులను తక్కువగా ఎంచుతూ ఉన్నానా? ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై గాడ్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అవర్ సెల్ఫ్ వాట్ వీ ఆర్ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తులో ఏమై ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో. నీవు దేవుని సొత్తువా? దేవుని సంబంధివా? అయితే దేవుని మాట వినాలి. నీవు దేవుని సంబంధివా? దేవుని వాక్యాన్ని గైకొనాలి. నీవు దేవుని సంబంధివా? నీలో అసూయ కలహము ఉండకూడదు. నీవు దేవుని సంబంధివా? నీలో మేలు మాత్రమే చేయాలి. నీవు దేవుని సంబంధివా? నీవు ప్రభువునందు విశ్వాసము నిలిపి ముందుకు కొనసాగాలి. నీవు దేవుని సంబంధివా? క్రీస్తును పోలి నడుచుకోవాలి. నీవు దేవుని సంబంధివా? నీవు నీ సహోదరులను ప్రేమించాలి. నీవు దేవుని సంబంధివా? వాక్యాన్ని, దేవుని ప్రేమ నీ జీవితంలో పరిపూర్ణం అవ్వాలి. దెన్ అప్పుడు చెప్పొచ్చు ఐ బిలాంగ్ టు గాడ్. అన్లెస్ యూ బీన్ కంప్లీటెడ్ యువర్ లైఫ్, యూ కాంట్ సే దట్ ఐ బిలాంగ్ టు గాడ్. నువ్వు చెప్పలేవు. పరిపూర్ణమైన స్థితికి నీవు వచ్చినప్పుడే నువ్వు చెప్పగలుగుతావు, మనం చెప్పగలుగుతాం. సో ఈరోజు ప్రభు కోరుకుంటున్నదే, నీవు దేవుని సంబంధం అయితే దేవుని సంబంధి వలె నీవు జీవించు. యు లివ్ యువర్ లైఫ్ విచ్ యూ బిలాంగ్స్ టు. టు హూమ్ యూ బిలాంగ్స్ టు. నువ్వు ఎవరికి సంబంధమో వారిలాగా నీవు బ్రతుకు. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించు.